శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపటి నుంచి నీ జీవితం మరొక దారిలో పయనిస్తుంది బిడ్డ. నీ సాయిని తండ్రిగా భావిస్తే ఒక్క నిమిషం విను, సంతోషిస్తావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఈరోజు నీకైనా మంచి జరగడానికి ఈరోజు ఆరంభమైందమ్మా. ఎలాంటి సందర్భంలో అయినా సరే ఎలాంటి ఆలోచన కూడా నీకు అనుకూలంగా చేసుకో. నీ ఆలోచనలే నీకు నిజమవుతాయి. నువ్వు ఎందుకోసం ఆలోచిస్తున్నావో అలాగే జరుగుతుంది. కాబట్టి ఏదైతే వద్దు అనుకుంటున్నావో అది దూరం పెట్టి కావాల్సినవి అనుకూలంగా ఉండేవి మాత్రమే నువ్వు ఆలోచించు. ఎక్కువగా ఆలోచనలు, నీ యొక్క చింతలు అన్నీ కూడా నెరవేరుతాయి. నీ యొక్క మనసు పక్వాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందమ్మా. అప్పుడే నీ ప్రతి ఆలోచన కూడా ఆనందాన్నిస్తుంది. నీ జీవితంలో ఒంటరి పోరాటాన్ని నీకు ధైర్యాన్నిచ్చే మాటలు చెప్తున్నాను. నీకు ఎప్పుడు కూడా నీకు దగ్గరగానే ఉంటానమ్మా. నీకు మంచి దారిని చూపిస్తూ ఉంటాను. నువ్వు ఎప్పుడైతే బాధతో కృంగిపోయినప్పుడు నమ్మకం మాత్రం చెయ్యి వదలొద్దు. ఎలాంటి కష్టంలో అయినా సరే, చిక్కుల్లో అయినా సరే నీ బాబా తండ్రి నీకు తోడుగా నీతోనే ఉంటాను. నువ్వు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని మరవద్దు తల్లి. నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా దక్కించుకునే రోజులు వచ్చేశాయి. నీ బాబా నీతోనే ఉన్నాను కదా. కొన్నిసార్లు అది నువ్వు గమనించడం లేదంతే. ప్రతి క్షణం నువ్వు నా నామస్మరణం చేసిన ప్రతి క్షణం నీ దగ్గరే ఉంటాను. నీ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటానమ్మా. నువ్వు గమనించడం, ప్రయత్నించడం లేదంతే. ఎందువల్లంటే నీకున్న బాధలు, ఆలోచనలు అలాంటివి. మరి ఇక నుంచైనా సరే కొద్దిగా గమనించి తల్లి. నీ సాయి నీకు కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు. వెంటనే నీ బాబా ఉన్నాడని గుర్తించుకో. ఇప్పుడు ఉన్న ఆనందాన్ని పోగొట్టుకోకు. నీకు రాబోయే ఆనందాలు, అవకాశాలు దేన్ని కూడా, ఒక్కదాన్ని కూడా వదులుకోవద్దు. అంతా అయిపోయిందని నిరుత్సాహం వదులుకోవద్దు తల్లి. ఇప్పుడు కూడా చెప్తున్నాను విను. ఇంకా నీకు చాలా సంతోషాలు, అవకాశాలు, అదృష్టాలు ఎదురు చూస్తున్నాయి. అవన్నీ కూడా నీ బాబా యొక్క ఆశీర్వాదం వల్ల నీకు కలుగుతాయమ్మా. నువ్వు జీవించడానికి ఎన్నో దారుల్ని ఏర్పాటు చేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా నువ్వు వ్యతిరేకతను అస్సలు దూరం పెట్టుకో. నీ వ్యతిరేక ఆలోచనలు నీ కొంప ముచ్చుతాయి తల్లి. నువ్వు ఎప్పుడు కూడా అలాంటి ఆలోచనలు చేయొద్దు. ఏదైనా సరే ఒక పని ప్రారంభించేటప్పుడు మంచిగా జరుగుతుంది అనుకుని, ఒకవేళ జరుగుతుందో లేదో, ఎప్పట్లాగే ఓడిపోతానేమో అని మనసు లోతుల్లో భయపడుతూ ఉంటావు తల్లి. ఆ భయమే నిన్ను వదిలిపెట్టడం లేదు. కాబట్టి నువ్వు చేస్తున్న ఇప్పుడు ఆలోచనలు కూడా కర్మలకు ప్రతిఫలాలే. కాబట్టి వద్దన్న ఆలోచనలు దూరం పెట్టేసి ఈ రోజు నుంచి నీ జీవితం వేరే కోణంలో ప్రయాణించబోతుంది తల్లి. కొన్ని మార్పులతో సవరించబోతుంది. అవునమ్మా, నీ జీవితం ఆనందమైన జీవితం ఈ రోజు నుంచి నీకు ఆరంభిస్తుంది. అలాంటి ఈ క్షణం నుంచి ప్రారంభమవుతాయి. నీ దుఃఖమంతా ముగిసిపోయి నీ ఇంట్లో ప్రకాశవంతమైన వెలుగు రాబోయే కాలం వచ్చింది. నువ్వు నమ్మలేని పెద్ద సంతోషం నువ్వు తప్పకుండా వింటావు. అది అందుకోవడానికి సిద్ధంగా ఉండు బిడ్డ. నీ యొక్క దుఃఖాలను, బాధల్ని, ఓటమి పొందిన చిన్న చిన్న గెలుపు నువ్వు చూస్తావు. అసలు గెలిపే లేదు అన్న నీ జీవితంలో ఒక చిన్న గెలుపు ఎంత ఊరటని, సంతోషాన్నిచ్చి అది నీకు పెద్ద విజయానికి దారితీస్తుంది బిడ్డ. నీ కల్లో కోరికలన్నీ కూడా తీరుతాయి. నువ్వు చేయాల్సిందంతా నీకు వచ్చే చిన్న చిన్న సమస్యలు, చిక్కులు అన్నీ కూడా నా దగ్గర అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు. నువ్వు జీవితకాలం చేయబోయేది నీ బాబా వల్ల ఒక్క క్షణంలో చేయగలవు కదా. కాబట్టి ఈ క్షణం నుంచి ప్రతిదీ నా దగ్గర అప్పగించేసే. నీ మనసు అనేది ఆనందపడేలా నేను నీ మనసుకు మంచి సంతోషకరమైన వార్తను అందజేస్తాను. దేనికి కూడా బాధపడవద్దు. నీ మనసును నిరుత్సాహపరచవద్దు. కృంగిపోవద్దు బిడ్డ.
భయంతో కూలిపోవద్దు. రాసి పెట్టుకో. అతి త్వరలో నీ జీవితం మారబోతుంది తల్లి. అన్ని సిరి సంపదలతో ఆనందంగా మంచి పేరు ప్రఖ్యాతులతో సంతోషంగా జీవిస్తావు. కాబట్టి జరిగిపోయిన కాలం పుణ్యం వల్ల నన్ను పూజింపబడుతున్నావు. నీ పుణ్యమంతా చేర్చి నీ సాయి సత్యవాకుగా ఈరోజు నీకు అందిస్తున్నాను తల్లి. ఇది నువ్వు వినగలుగుతున్నావంటే నువ్వు పుణ్యం చేసిన వాడివే కదా. అదృష్టం కలిగినప్పుడు ఆపద రాదు. ఈ సాయి వాక్ అర్థమైతే నీ చెయ్యి ఎప్పటికీ కూడా నీ బాబా తండ్రి వదలడని ధైర్యంగా నమ్మకంతో ఉండు బిడ్డా. ఇక నుంచి నీ చెయ్యి అస్సలు వదలని. కన్నీరు పెట్టద్దు. ఈ రోజైనా సరే ప్రశాంతంగా నిద్రించు. రేపు ఉత్సాహంగా ఉండు. అంతా నీకు మంచి జరుగుతుంది తల్లి. నీకు నీ జీవితంలో అదృష్టం లేదనుకుంటూ ఉంటున్నా కదా, ఇక అదృష్టం మాత్రమే నీ జీవితంలో పొంగి పొర్లుతుందమ్మా. అది కళ్ళారా నువ్వే చూస్తావు. కాబట్టి ప్రశాంతంగా ఉండు. కంటి నిండా నిద్ర, కడుపు నిండా అన్నం తిను. దేనికి కూడా నువ్వు పెద్దదిగా చూడకో. నీ బాబా అన్నీ కూడా చూసుకుంటారు కదా. ఏ చిన్న సమస్య వచ్చినా సరే ప్రశాంతంగా ఉండు, ధైర్యంగా ఉండు బిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.